విమల్ ఎక్కువ వేసుకునే వాళ్ళు ఇప్పుడు బంద్ చేసిన అంటారు. అవుట్ గురించి రైట్ రైట్. ఇప్పుడు ఎందుకు అట్లా వేసుకోవాలని అనిపిస్తలేదు ఇప్పుడు? ఇప్పుడు మాకు అనేది ఇప్పుడు ఒక అఫీషియల్ గా ఇట్లా ఇంత ముందు కంటే ఇట్లా మామూలు ఇట్లా ఏదో ఒక సింగిల్ వర్క్ చేస్తుంటే గురించి అయితే అక్కడ ఇట్లా ఎవరు చెప్పటం లేకుండా గురించి ఆల్రెడీ ఇప్పుడు మనకు చెప్పాలన్నా కానీ ఇట్లా వినిపించాలన్నా కానీ ఇప్పుడు మనకు మన టైగర్ ఇది రాయల్ టైగర్ మన షేప్ షాప్ ద్వారా ఇట్లా నేను ఇవన్నీ ఇట్లా ఒక సిస్టమ్ తోటి ఇట్లా ముందుకు వెళ్తున్నా గురించి మేము కూడా ఇట్లా వేరే కూడా ఇట్లా చెప్తున్నాం గురించి థ్యాంక్ యూ గురించి ఈ అవకాశం ఇచ్చినందుకు. రైట్ సార్, సూపర్. చూడండి, ఒకప్పుడు డైలీకి ఒక 5-10 విమల్ వాడేది. ఎందుకంటే డ్రైవింగ్లో కానీ ఆ వర్క్లో ఉన్నప్పుడు క్రషర్ ఆపరేటర్ అనమాట. ఆ వర్క్లో ఉన్నప్పుడు నిద్ర రాకుండా లేకుంటే ఏదో టైం పాస్ కన్నా వాడుతుంటారు చాలామంది. ఏదో టైం పాస్కి ఇట్లా నవ్వుతుంటే అది దాంట్లో కొంచెం మత్తులాగా కిక్కులాగా వస్తుంటుంది. దాంతోపాటు వర్క్ కూడా ఇంకా మంచిగా అవుతుంది అన్నట్టు ధ్యాస పెట్టి చేస్తుంటారు. కానీ దానివల్ల ఏమవుతుంది అనేది, లాస్ ఏం జరుగుతుంది అనేది ఇది మనం సిస్టమ్ ద్వారా ట్రైనింగ్లో తెలుసుకున్నాడు. ఏం లాస్ అవుతుంది? పండ్లు దెబ్బతినడం ఫస్ట్, తర్వాత క్యాన్సర్ రావడము, హార్ట్కి ప్రాబ్లం రావడం, లివర్కి ప్రాబ్లం రావడము, తర్వాత ఇబ్బంది అయితే ఏమన్నా రేపు ఫ్యూచర్లో ఇబ్బంది అయితే అతను మనిషి లేకుంటే ఫ్యామిలీకి ఎంత ఇబ్బంది అవుతుంది అనే యొక్క లోటును అర్థం చేసుకోవడం ద్వారా, అర్థం చేపించడం ద్వారా సిస్టంలో ఓకే చెడు అలవాట్లు కూడా మాని ముందుకెళ్తున్నారు అనేది దిశ ట్రైనింగ్ ద్వారా ముందుకెళ్తూ మంచి మనిషిగా మారుతున్నారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనమాట. సేమ్ ఆయన కూడా ఏం పని చేసేవాడు ఎట్లా అనేది చెప్తాడు. మిస్టర్ ఎలేందర్ సార్, వడ్డే ఎలేందర్ గారు, అన్మ్యూట్ చేసుకోండి. నువ్వు ఏం పని చేస్తుంటివి, ఎట్లా నువ్వు ఇంతకుముందు అలవాటు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అలవాటు ఉన్నాయి? దిశ కంటే ముందు ఎట్లా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? అన్మ్యూట్ చేసుకోండి గారు ఫాస్ట్గా. కింద మైక్ బటన్ టచ్ చేయి. వెరీ గుడ్, వచ్చింది, మాట్లాడు. థ్యాంక్ యూ గురుజీ నాకు అవకాశం ఇచ్చినందుకు. అప్పుడు వ్యవసాయం చేసుడు అంటే ఎట్లుంటది, పొద్దుగా లేస్తే బైక్ పోవడం ఉంటుంది. అంతే. అప్పుడు తాగుడు, గుట్కాలు తినడు, చాలా అలవాటు ఉండే గురించి అవన్నీ అన్ని కొంచెం మొత్తం ఏది లేదు ఇప్పుడు. అప్పుడు చాలా ఇదిగా ఉండి గురించి అన్ని అలవాటు లేదు. అంత నిదానంగా ఉంటున్నాం. ఆ కల్చరే మారిపోయింది మొత్తం. అప్పుడు మొత్తం లేదు. మేము పరిచయం అంటే అందరు పరిచయం అవుతుంటాం. ఎందుకు మర్చిపోయాం అంటారు అందరు, మా చుట్టాలగా అందరు కూడా. ఇప్పుడైతే మంచిగా ఉంటాం గురించి, ఆరోగ్యం కూడా బాగుంది. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాం గురించి. అప్పుడు తినాలనిపిస్తుండే అప్పుడు ఏమో గురించి మా అమ్మ నాన్న చెప్పినా కూడా నేను మానలేదు అసలు. 20 నుంచి ఇప్పుడు చాలా ఎందుకో మా నాన్న మీటింగ్ లకు ట్రైన్లకు వస్తుంటే నాకు ఎందుకో మా బంద్ అనిపించింది. నాకే ఇక విరక్తి అనిపించింది. పెద్ద పెద్ద గురుజులు ఉంటారు, వాళ్ళు ఉంటారు అని ఇక ఆ స్మెల్ వస్తుంటే కొద్దిగా వాళ్ళు దూరంగా పోతుంటారు. ఎందుకంటే ఆలోచనతోనే అనుకున్న గురించి. ప్లాన్ ఫాలో పోయేటప్పుడు అది వేసుకొని పోతే అందరూ రమ్మంటురే వద్దంటురే? అది ఇక నానే ఇక గుంజుకున్న గురించి, నేను వెనకకే గుంజుకున్నా. నాకే కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు ప్రాణం గుంజలేదా? వేసుకుంటలేను కదా, ఎట్లా అది మంచిగా ఉంటుండే, కిక్కు లాక్కుంటుండే అని అనిపిస్తలేదా? ఏమనిపిస్తుంది గురించి. రైట్, గ్రేట్ గ్రేట్. ఈసారి దిశకి ఎంతమందితో రాబోతున్నాడు అయ్యారు? ఇటొక ముగ్గురు అటొక ముగ్గురు 6 వస్తారు గురించి. నేను కాదు. ఇంతకుముందు ఫ్యామిలీతో వచ్చినావా, సింగిల్గా వచ్చినావా గురుజీ? ఇంతకుముందు దిశకి ఫ్యామిలీ వచ్చినావా, సింగిల్గా వచ్చినావా? ఒకసారి ఫ్యామిలీతో వచ్చిన గురుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. చూడండి, ఫ్యామిలీతో రావడము, అర్థం చేసుకోవడం, సిస్టమ్ గురించి, కంపెనీ గురించి, డైలీ ఒక 10-12 గుట్కాలు వాడే వ్యక్తి కూడా బంద్ చేసి మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇట్లా ఎంతో మంది ఉన్నారనమాట. ఎగ్జాంపుల్గా ఎంతో మంది ఉన్నారు. ఓకేనా? కాబట్టి దిశ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి లాస్టింగ్ ఇది నా లైఫ్ వద్దబ్బా చనిపోతా అనుకున్న వ్యక్తి కూడా దిశకు తీసుకొచ్చి ఈ ఒక్క ట్రైనింగ్ అటెండ్ గా బాబు, నువ్వు తర్వాత ఇంకా చనిపోదు, లేకుంటే నీ ఇష్టం అని చెప్తే ఈ యొక్క ట్రైనింగ్కి వచ్చి నిలబడి ఎంతోమందికి లైఫ్ ఇస్తాడనేది దీని ద్వారా అర్థం చేసుకోండి. ఓకేనా? జీవితం మీద ఆశ పోగొట్టుకొని పోయే వ్యక్తి కూడా దిశకు వచ్చిందంటే బతుకుతాడు, జీవిస్తాడు, మంచిగా ఎంతోమందికి లైఫ్ ఇస్తాడు. కాబట్టి దిశ ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా? ఈరోజు ఎక్కువ మంది బుకింగ్ చేయండి అండ్ ఫుల్ అమౌంట్ కూడా టోటల్ కంప్లీట్ చేయండి. అది టార్గెట్ పెట్టుకోండి ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా.
ఫైనల్ సుధీర్ సార్ కూడా ఏమేమి మార్పులు తీసుకున్నాడు ఏంది అనేది మాట్లాడతాడు. వెల్కమ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ మా అయితే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ దిశనే. నాకు అన్ని రకాల ఉండే పొద్దునే రాజకీయాలు తెలియటం కాబట్టి ప్రతి ఒక్క అలవాటు ఉండే వచ్చినా మానుకున్నా. తర్వాత అలవాటు అయిపోయింది మాకు. ఎందుకంటే ఫస్ట్ ఏదైతే చెడు అలవాట్లకు అలవాటు పడ్డామో దిశకు వచ్చిన తర్వాత మనం ఎట్లా చెడిపోతున్నాము, ఎలా బాగుపడాలి. ఎందుకంటే అక్కడ నేర్పించేది మన పిల్లల భవిష్యత్తు గురించి. ఎందుకంటే అప్పటికే 45 ఏళ్ళు నాకు. ఆ 45 ఏళ్ళకి పిల్లలు పెద్దగా నందనేరు. పిల్లలకి ఏం చెప్పాలన్నా కానీ నిజంగా నాకు తెలియకపోయాయి. డబ్బు అంటారా, డబ్బు సంపాదించుకోవడము, పిల్లలకి ఇంత తిండి పెట్టడము, భార్యనికి ఏదో ఒక బట్టలు ఇప్పించడం అంతే తప్ప అసలు లైఫ్ ఏంది, భార్యని ఎట్లా చూసుకోవాలి, పిల్లలకి ఏ విధంగా చెప్తే వింటారు, పిల్లలకి ఎట్లాంటి లైఫ్ ఇవ్వాలి అనేది మైండ్ పవర్ అక్కడ మా గురించి చెప్పిన మాటలు. ఎందుకంటే అక్కడ సక్సెస్ అయిన పర్సన్స్ చెప్తారు. ఇక్కడ తాగుబోతుల పక్కన కూర్చుంటే తాగుబోతు మాటలు వస్తున్నాయి, అక్కడ గొప్ప వాళ్ళ పక్కన కూర్చుంటే గొప్ప మాటలు వస్తున్నాయి. సో అక్కడ చాలా ఈ 4 రోజులు ఏంటంటే ఒక మైండ్ ఒక మంచి ఎన్విరాన్మెంట్ లో ఉండి గొప్ప వ్యక్తులు చెప్పిన మాటలు వినడం ద్వారా అవన్నీ పాతవన్నీ మైండ్లో వెళ్ళిపోయి ఫ్రెష్గా మైండ్లో కొత్త ఆలోచనలు వచ్చినాయి. మొన్న కూడా ఒక వ్యక్తికి పోయి చెప్పినాం, ఆ వ్యక్తికి షాపింగ్ చేయమని చెప్పినాం. అప్పుడు డబ్బులు లేవన్నాడు. తర్వాత 4 లక్షలు అప్పైని అని చెప్పి సూసైడ్ చేసుకున్నా క్యాండిడేట్. అయ్యో జస్ట్ ఒక 2-3 days కింద. నేను అతని దగ్గర చాలా సార్లు పోయాను. సార్ చాలా ప్రాబ్లమ్స్ పోతాయి సార్, ఈ బిజినెస్ ఫ్యూచర్ ఉంది, నేను చాలా బాగుపడవచ్చు. అసలు ఎంత చెప్పానంటే అతనికి అప్లైని తీసుకుపోయి ఫాలోఅప్ కూడా చేయించాను. అంటే అతని మైండ్లో అంత పాతుకుపోయిందనమాట. మన కుటుంబం, మన ఫ్యామిలీ బాగుండాలి అంటే మనకంటూ ఒక మంచి వ్యక్తులు ఉండాలి మన దగ్గర. ఆ వ్యక్తులు కేవలం సేఫ్ షాప్ లో మాత్రమే ఉన్నారు. ఎస్ మంచి విషయాలు చెప్పి ఒక కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన ఒక సేఫ్ షాప్ అప్లయన్స్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు డౌన్లోనే వాళ్ళు నేర్చుకుంటూ ఇంత మంచి సిస్టమ్ తయారు చేసినట్టు కంపెనీలో ఉన్నందుకు గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వాలి. దేవుడికి కృతజ్ఞత నిజంగా ప్రతిరోజు హ్యాండ్సప్ చెప్పాలి. నిజంగా మా గురించి అతను చనిపోయింది. అతను చనిపోయినప్పటి నుంచి మనసులో ఏదో లేని కొలత 4 లక్షల రూపాయలు అప్పయిందని చెప్పేసి చిన్న ఆలోచన. నేను లక్షల కోట్లలో కూడా వ్యాపారం చేసినాం, నాకు కూడా అప్పులు ఉండే, అవన్నీ ఉన్నాయి. అయినా సరే నేను ఎంతో బాధల్లో వచ్చిన, నేను కరోనా అయిపోయిన తర్వాత ఎన్నో అప్పులు 50-60 లక్షల రూపాయలు రాసైనా నేను. అయినా సరే 3 ఆడపిల్లలు ఏంది అనేసి ఒక మంచి మళ్ళా బట్టల షాప్ పెడదాం అనుకున్న సమయంలో మీరు కలవడం, మళ్ళీ మీరు మాట్లాడడం, అదే టైంలో మీరు దిశ తీసుకుపోవడం, కాశీ సార్ బలవంతాన్ని తిప్పియడం. అసలు అంటే అవన్నీ వాళ్ళ మాట ఒకసారి వింటే 100% ఒక వ్యక్తి మారుతాడు. వ్యక్తి మారాలి అంటే మార్పిచ్చే వ్యక్తులు మాత్రమే సేఫ్ షాప్ లో ఉన్నారు. బయట లేదు గురుజీ. చాలా 460 కంపెనీలు ఉన్నాయి మా డైరెక్ట్ సెల్లింగ్, కానీ అన్ని ఎథిక్స్ చేసిన కంపెనీ లేదు. ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కంపెనీ ఓన్లీ సేఫ్ షాప్. ఆ సేఫ్ షాప్ లో తీసుకునే వ్యక్తిని బట్టి ఉంటుంది, ఆ వ్యక్తి ఏం తీసుకుంటున్నా అనేది. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో ఆలోచిస్తుంటారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేననేగా వాళ్ళ ఆలోచన మారాలి అంటే దిశ అనేది 100% దిశ వర్క్ షాప్ అనేది ఈ ప్రపంచంలో వనంలో ఏదన్నా అంటే దిశ. ఇవన్నీ మోటివేట్ కాదు, అక్కడ రియాలిటీ చూపిస్తారు గురించి. 4 రోజులు ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని రావాలి. నేను నా ఫ్యామిలీని తెచ్చినా, నా పిల్లల్ని తెచ్చినా, వాళ్ళకి అర్థం చేపించిన, ఇంకా అర్థం చేపిస్తున్నా. లాస్ట్ ఇయర్ రాలేదు, ఫాదర్ చనిపోయినండి, లేకపోతే ఇంకా ఇంకా బాగుండేది. సో బ్యాడ్ లక్ లాస్ట్ టైం మా ఫాదర్ అదే రోజు నేను వెళ్ళాలి, అదే రోజు చనిపోయింది. మీకు తెలుసు గురించి, ఆ రోజు మేము రాలేకపోయినాం. నేను కాదు సార్, 26వ తారీఖు ట్రైన్, 25వ తారీఖు ఫాదర్ ఎక్స్పైర్. అందుకని ఆ సంవత్సరం రాలేకపోయినా, ఈ సంవత్సరం ఖచ్చితంగా ఫ్యామిలీతో వస్తున్నా. సో నేనైతే ఒకటే టీంకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, పర్సన్కి, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేది ఏంటంటే వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎనీ పర్సన్ వాళ్ళని బతిలాడు, బామాడు, కోప్పడు తీసుకొచ్చి దిశలో కూర్చోబెడితే గనక వాళ్ళ ఫ్యామిలీ చాలా ఉంటుంది. మనం పోయినా ఈ భూమి మీద నుంచి మనం లేని రోజు కూడా వాళ్ళు మన ఫోటోలు పెట్టుకుని దండం పెట్టుకుంటాం. ఇది మాత్రం గ్యారెంటీ. 100%. థ్యాంక్ యూ. గట్టి క్లాప్స్ ఒకసారి సుధీర్ సార్కి. రియల్గా చూడండి, ఇవన్నీ రియాలిటీ అనమాట, ఏదో కట్టుకథలు కావు, రియాలిటీ. ఓకే, చాలా సార్ కూడా వివిధ రకాల అలవాట్లు, గుట్కా, మందు, చెడు ఆలోచించడం. రాజకీయంలో ఎట్లా ఉంటుంది, వాని వేసేయరా వీని వేసేయరా అన్నట్లు ఉంటుంది. వాని ఎప్పుడు వేసేద్దాం రా పై, వీని ఇప్పుడు వేసేద్దాం.
ఇవన్నీ మార్పులు వచ్చినాయంటే కారణం సిస్టమ్ ద్వారా. అరే వాని బాగుపడేద్దాం, వీని బాగుపడేద్దాం అనే ప్రయత్నం. ఇన్నవాళ్ళు ముందుకొస్తారు. ఇనని వాళ్ళు చెప్పాను కదా ఒక వ్యక్తికి చెప్తే కూడా వినకుండా చనిపోయాడని. వినకుండా ఆ విధంగా లాస్ అయిపోయిండు. ఇన్నవాళ్ళు బాగుపడతారు. ఇనని వాళ్ళు అలాగే ఉంటారు. ఓకేనా? మీకు కూడా చూపించాము. మా ఫ్రెండు ఓకే ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. శ్రీనివాస్ గురూజీకి నాకు క్లాస్మేట్. 3 డేస్ అయింది 3 డేస్ అదే అదే 3 రోజులే 3 రోజులే ఓకే చనిపోయి కూడా 3 రోజులే. అదే చనిపోయినప్పటి నుంచి మనసంతా ఎట్లా ఉంది అతను తలుచుకుంటాడు. అట్లా ఎవ్వరికి కావద్దు. అవునవును 4 లక్షలు ఆఫ్టర్ ఆల్ 4 లక్షలు అదే అదే ఇలా 4 తరాలు కోట్లు సంపాదించుకోవచ్చు. చిన్న ఆలోచన. ఎస్ ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళు ఈ విధంగా బెటర్ అచీవ్మెంట్స్ అయితే తీసుకోగలుగుతారు. బిలీవ్ చేయని వాళ్ళు ఇబ్బంది పడతారు అనమాట. కాబట్టి బిలీవ్ చేసి సిస్టంలో యాక్టివిటీస్లో ప్లాన్ ఫాలోఅప్లో కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తే ఫ్యూచర్ అయితే 100% ఉంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా బాధ్యత తీసుకోండి. ఓకే ఈసారి ఎక్కువ మందిని దీనికి దిశకు మెయిన్గా తీసుకొచ్చేటట్టు ప్లాన్ చేయండి. ఎవరు కూడా మిస్ చేసుకోకుండా. అండ్ ఓకే ఈ కాంటెస్ట్ గెలవడం అంత లోపల ఎవరైతే విన్నర్ అవుతారో దిశ లోపల ఎవరైతే కేరళ ట్రిప్ గెలుస్తారో వాళ్ళకు మన గ్రేట్ మెంటర్ అభిషేక్ మావుతో లంచ్ కూడా ఉండబోతుంది. స్పెషల్గా లంచ్ ఎవరైతే విన్నర్స్ ఉంటారో కేరళ ట్రిప్ గెలుస్తారో వాళ్ళకి ఓకే దిశకు వచ్చిన తర్వాత అక్కడ విన్నర్స్కే స్పెషల్ లంచ్ అనమాట. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15-20 మెంబర్స్ విన్నర్ అనుకోండి. వాళ్ళ కాడికి సపరేట్గా అభిషేక్ మావుతో పాటు లంచ్ అరేంజ్మెంట్ అండ్ లంచ్తో పాటు పర్సనల్ గైడెన్స్ కూడా ఉంటుంది. పర్సనల్ గైడెన్స్ ఓకేనా? అలాంటి గైడెన్స్ అండ్ ప్లానింగ్ తీసుకుని సపరేట్గా తీసుకుని మళ్ళీ వేరే ట్రైనింగ్ పెట్టుకుంటే అది ఒక 10 to 15,000 ఖర్చు వస్తుంది. అలాంటిది సపరేట్ అది వాల్యుబుల్ ట్రైనింగ్ అనమాట. అలాంటి లంచ్ కూడా మనం చెప్పారు కదా వారెన్ బఫెట్తో లంచ్ చేయడానికి 150 కోట్లు పే చేస్తారు. మరి అలాంటిది మనకు ఇక్కడ మన గ్రేట్ మెంటర్ ద్వారా దొరకబోతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకోండి. కేరళ ట్రిప్ ఓకే దిశ లోపలనే కంప్లీట్ చేసుకునేటట్టు టార్గెట్ పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? అండ్ కార్డిలి ఇందాక మీరు టైగర్ నీకేం తినబుద్ధి కావట్లేదా, మందు తాగబుద్ధి కావట్లేదా అని ఇందాక ఒకసారి అడిగారు మీరు. ఇక్కడ కూడా అనిపిస్తుంటది గురుజీ, కానీ దిశ గుర్తొస్తుంది. ఇక్కడ ప్రతిసారి ఎవరైనా తాగుతున్నా సిగరెట్ ఆ వాసన పడుతున్నప్పుడు పక్కకి వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే మళ్ళా అతని పక్కన ఉంటే ఎక్కడ అలవాటు అయితే అని ఒక భయం. అంటే మైండ్ అనేది అక్కడ ఫీడింగ్ ఇచ్చారు. ఆ దిశ అనేది ఆ పవర్, అది ఆ మైండ్ పవర్, అది మైండ్ డివైనింగ్ పవర్ గురూజీ నేర్పించింది. ప్రతి క్షణం పొద్దున్న లేచినప్పటి నుంచి నెగిటివ్స్ వస్తూనే ఉంటాయి, కానీ ఆ నెగిటివ్స్ రాకూడదు అంటే దిశ ట్రైనింగ్ 100% దిశ ట్రైనింగ్. అది మనసుతో ఆలోచించింది. థ్యాంక్ యూ. ఎంత చెప్పినా తక్కువే గురించి, ఎంత చెప్పినా తక్కువే. ఎస్ 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 సూపర్. లాస్ట్ ఒక ఫోటో చూపిస్తున్నా. ఎంత చెప్పినా కూడా వినలేదనమాట ఒక వ్యక్తి. మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాము అంటే మళ్ళీ కూడా చూశారు మీటింగ్లో కూడా చూసిండ్రు. టాప్ లీడర్స్ మీటింగ్లో కొందరు చూడలే కాబట్టి వాళ్ళ కోసం కూడా మళ్ళీ చూపించాల్సి వస్తుంది. చూడండి మనుషులు మాట చెప్పినప్పుడు వింటే బాగుపడతారు, వినకపోతే చెడిపోతారు అనమాట. ప్రూఫ్ ఇది. ఓకేనా? ఫ్రెండ్ క్లాస్మేట్ శ్రీనివాస్ గురుజీకి నాకి క్లాస్మేట్. మస్తు చెప్పినాం బాబు వద్దురా నాయనా నువ్వు దీంట్లోకి రా, బిజినెస్లోకి రా, మంచిగా ఉంటుంది, మంచి అలవాట్లు ఉంటాయి, మంచిగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది, ప్లస్ అన్ని విధాలుగా బెనిఫిట్ అవుతావు అని మస్తు చెప్పినాం. ఓకేనా? వినలేదు అతను. వినకపోవడం వల్ల చూడండి చిన్న వయసు, ఇప్పుడు మా ఎంత చెప్పండి 40 years, ఇంకా ఒక 30 years అన్నా బతుకమా చెప్పండి, 25-30 years అన్నా బతుకుతాం కదా. ఓకే మంచి అలవాట్లు ఉంటే ఎక్కువ రోజులు బతుకుతారు అనడానికి ప్రూఫ్ ఇది. మందు అలవాటైంది, సిగరెట్లు అలవాటైనాయి, ఇంకా వివిధ రకాల చెడు తీసుకునేది గుట్కాలు కావచ్చు, అన్ని అలవాటు ఉండి ఇట్లా ఖరాబ్ అయింది మనిషి చిన్న వయసులో. చనిపోయాడు మనిషి లేడు. చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది, వినలేదన్న ఒక కోపం కూడా వస్తుంది అనమాట. రారా బాబు ఐడియా వేసుకుంటే అతను వేరే కంపెనీలో ఇంకా అదేదో కొద్ది రోజులు ప్రయత్నం చేసిండు అంతే, వదిలేసిండని. అది మేము చేయలేదని కక్షతోనే దీంట్లోకి షాపింగ్ చేయకుండా ఉన్నాడు. లాస్ అయింది ఎవరు ఫైనల్గా? అతను లాస్ అయిపోయాడు. ఒక బాబు పాప చిన్న వయసు. కాబట్టి ఒకవేళ మాట వింటే దిశకు వచ్చింటే అతను ఎంత పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నిలదొక్కునేవాడు కదా. ఈ చెడు అలవాట్లు కూడా మానుకునేవాడు కదా. స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ కూడా మానుకొని బాగుపడేవాడు. చెప్తే వినలేదు, కంపెనీ ఐడియా వేసుకోలేదు, దిశకు రాలేదు, ఏం రాలేదు.
దానివల్ల వెళ్ళిపోయింది మనిషి. కాబట్టి అందరికి చెప్పేది ఇదే. ఓకేనా, ఎవరు కూడా ఇటువంటి సిచ్యువేషన్ రాకూడదు. ఓకే, ఎవరు కూడా ఇట్లా కాకూడదు. అంటే మనం కొంచెం దిశను ప్రాపర్గా యూజ్ చేసుకోండి. దిశ చాలా చాలా ఇంపార్టెంట్. మనుషులను సరే డబ్బు షేప్ షాప్ ద్వారా సంపాదిస్తారా లేదని తర్వాత విషయం. మనిషి ఒక మంచి మనిషిగా నిలబడతాడు సొసైటీలో. ఓకేనా, అతని ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు, ఫ్యామిలీని మంచిగా చూసుకోగలుగుతారు, అత్తమామల తల్లిదండ్రులు రిలేషన్ మంచిగా చూసుకోగలుగుతాడు. కాబట్టి కొంచెం నెగ్లెక్ట్ చేయకండి, అది ఎక్కువ మందికి అర్థం చేయండి. దిశ విషయం ఎక్కువ క్లారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఈ దిశకి ఎక్కువ మందితో రండి. అండ్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, కేరళ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు స్పెషల్ లంచ్ ఉంటుంది మన గ్రేట్ మెంటర్ ద్వారా. అండ్ ఈ 2 days కూడా ఎక్కువగా ఫోకస్ చేసి క్లోజింగ్ చేసి ఓకే బిగ్ చెక్ తీసుకునే ప్రయత్నం చేయండి ఈ వారం. అండ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోండి. అండ్ మెయిన్ ఎవరైతే మీ అప్లైని మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తుండో దిశగ్రామని ఒక టోటల్ అది ఎక్స్పెండిచర్ అమౌంట్కు సంబంధించి అది కూడా ముందే పంపించి కన్ఫర్మ్ చేసుకోండి. ఇదే ట్రైనింగ్ మనం బయట వేరే వేరే యూట్యూబ్ మోటివేషనల్ స్పీకర్స్ ద్వారా తీసుకుంటే ఒక రోజుకే 20,000 30,000 పే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా పే చేసి తీసుకుంటున్నారు. కానీ మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే 4 daysకి 80,000 నుంచి 1,00,000 ఎక్స్పెండిచర్ అయ్యేది తక్కువ అమౌంట్తో. ఓకేనా, ట్రైనింగ్ అనేది ఫ్రీ, ఓన్లీ మనకు ఫుడ్ అకామిడేషన్ కోసం అక్కడ రిసార్ట్ వాతావరణం మొత్తం టోటల్గా యూజ్ చేసుకోవడానికి మనం ట్రైనింగ్ తీసుకుంటాం. పే చేస్తున్నాం కొంత మినిమం అమౌంట్తో బెటర్ బెనిఫిట్ తీసుకుంటాం, బెటర్ నాలెడ్జ్ తీసుకుంటాం. మీరు అటు వచ్చినాక కూడా అడగవచ్చు హోటల్ రిసార్ట్ వాళ్ళకి ఎంత ప్లేట్ మీల్స్ ఎంత, తర్వాత టిఫిన్ ఎంత, ఒక రోజు రూమ్ తీసుకుంటే ఎంత, టోటల్ అడిగి తెలుసుకోండి. 100% ఎక్కువ అవుతుంది. ఓకేనా, రైట్. మరి నా టైం కూడా ఎక్కువ కావద్దు కాబట్టి ఫోకస్ చేసేది ఉంది కాబట్టి అందరికి ఆల్ ది బెస్ట్. ఫైనల్గా సుధాకర్ సార్ మీరు లాస్ట్ మూమెంట్లో వాళ్ళ బ్రదర్తో పాటు రమ్మంటే కూడా రాలేడు. లాస్ట్ మూమెంట్లో ఎంబడవాడి పిలిస్తే కూడా రాలేడు. వైజాగ్లో మళ్ళీ జరుగుతుంది లాస్ట్ బ్యాచ్ అంటే దానికోసం ఎంబడవాడి బుక్ చేసి చేయడం జరిగింది. ఎంబడవాడి నేనే బుక్ చేసి టికెట్ పెడితే తర్వాత అమౌంట్ పంపించిండు. సార్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాడు. వెల్కమ్ సార్ సుధాకర్ సార్. సార్ ధన్యవాదాలు సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు సార్ అన్న మా అన్న ఫస్ట్ బెంగళూరు వచ్చిన తర్వాత నాకు చెప్పారు సార్ ఇట్లా బిజినెస్ గురించి. మన కంపెనీలో సేఫ్ షాపింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ దిశ వచ్చింది సార్ వైజాగ్. అప్పుడు వైజాగ్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా నేను చాలాసార్లు నేను వద్దన్నారు సార్. మీరు కూడా మాట్లాడారు సార్, మన శ్రీనివాస్ భాయ్ మన గురూజీ కూడా మాట్లాడారు సార్ నాతో. ఫోన్లో మాట్లాడిన తర్వాత మంచి బాగుంటుంది, ఒకసారి వెళ్ళిరండి అంటే సరే అని చెప్పేసి వెళ్ళాను సార్. కాకపోతే సింగిల్గా వెళ్ళినాను సార్. అప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాతనే నేను బెంగళూరు బ్యాచ్కి ఎందుకు రాలేకపోయినారు అంటే లేదు సార్, నాకు తెలియదు సార్ అప్పుడు. అంటే అన్న ఇల్లు వచ్చిన తర్వాతనే తెలిసింది. దయాకర్ సార్ వచ్చిండే కదా అప్పుడు. దయాకర్ సార్ పిలవలేదా మీరు సార్ని? అప్పటికి ఐడి తీసుకోలేదు సార్, అప్పటికి ఐడి తీసుకోలేడు. ఓకే, అప్పటికి ఇంకా ఐడి తీసుకోలేదు సార్. నేను అన్న దిశకి వెళ్ళి వచ్చిన తర్వాతనే ఐడి తీసుకున్నాను సార్. ఐడి ఇచ్చారు. దిశకి వెళ్ళి వచ్చిన తర్వాతనే నేను 100% బిజినెస్ చేస్తా అని చెప్పేసి అన్నకు మాట ఇచ్చిన. ఇప్పుడు అదే మాటతోని ఈ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాను సార్. ఇప్పుడు అంటే దిశకి వెళ్ళి వచ్చిన తర్వాతనే నేను అంటే ఇప్పుడు అన్నయ్య అన్నట్టు కూడా దిశకి వెళ్తేనే దశ మారుతుంది అన్నట్టు ఇప్పుడు నేను నాతో పాటు ఖచ్చితంగా ఇంకో ఇద్దరిని కూడా తీసుకొస్తాను గురూజీ. వాళ్ళకి కూడా లైఫ్ మంచి లైఫ్ అనేది, మంచి లగ్జరీ లైఫ్ అనేది చూపిస్తా గురూజీ వాళ్ళకి, నాతో వచ్చిన వాళ్ళకి కూడా. ఇద్దరు కాదు సార్, 10 మందిని కన్ఫర్మ్ చేయాలా, టార్గెట్ పెట్టుకోండి. లెఫ్ట్ 5 రైట్ 5 మెంబర్స్ మినిమం మీరు అటెండ్ చేపిస్తే నెక్స్ట్ దిశ కల్లా మినిమం పర్ల నుంచి తోపాల లెవెల్లో ఉంటారు, గ్యారంటీ. కంటిన్యూస్గా ట్రిప్స్ ప్రతి 3 monthsకు ట్రిప్ గెలుస్తారు. ఓకే, యాపిల్ మొబైల్ వస్తుంది, యాపిల్ ల్యాప్టాప్ వస్తుంది, కార్ తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. ఓకేనా, సేఫ్ కాబట్టి ఎక్కువ మంది కూర్చోబెట్టుకునే ప్లాన్ చేయండి. ఓకేనా, తప్పకుండా గురూజీ. ఓకే సార్, ఓకే గురూజీ. ఒక బ్యాచ్ తర్వాత ఒకరు అటెండ్ కావడంతో మరి ఇద్దరు కూడా ట్రిప్ గెలిచారు. బ్రదర్ అంటే దయాకర్ సార్ సింగపూర్ గెలిస్తే ఆటోమేటిక్గా సుధాకర్ సార్ కాడిలే గెలిచింది. అంటే చూడండి, ఒక డిసిజన్ తీసుకొని ట్రైనింగ్ రావడంతో ఒకదాని తర్వాత ఒకటి మార్పు చెందుతూ ఈ విధంగా అచీవ్మెంట్స్ కూడా పెరుగుతాయి అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ దయాకర్ సార్ ఫుల్ టైం అయిపోయింది ఆటోమేటిక్గా. మొన్న ట్రైనింగ్ అవన్నీ క్లారిటీ తీసుకొని సుధాకర్ సార్ కూడా ఎప్పటి నుంచి సార్ ఫుల్ టైం అని ఇంత మీరే అన్నారు కదా, మీ నోటి నుంచి చెప్పండి. నేను మొన్న మండే నుంచి ఫుల్ టైం చేస్తున్నాను గురూజీ. నేను వెరీ గుడ్, సూపర్. గురూజీ క్లాప్స్ అండ్ అందరు కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్పొచ్చు సుధాకర్ సార్కి. అందరికి అన్మ్యూట్ చేస్తున్నా ఒకసారి. థ్యాంక్ యూ. అందరు కూడా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి.
కంగ్రాచులేషన్ సార్ సుధాకర్ సార్ కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ సార్ సుధాకర్ సార్ కంగ్రాచులేషన్స్ సుధాకర్ సార్. मुबारक हो सर सुधाकर सर मुबारक. గ్రేట్. కంగ్రాచులేషన్స్. రైట్. ఇంకా చూడండి వీళ్ళు కంగ్రాచులేషన్ చెప్తున్నారని సంబరపడి ఏం సార్ ప్లాన్ ఫాలోఅప్ పెంచుకోకుండా ఉండొద్దు. ఎక్కువ ప్లాన్ ఫాలోఅప్ పెంచుకుంటే రిజల్ట్ వస్తుంది. మీరు ఫుల్ టైం వచ్చిండ్రా పార్ట్ టైం వచ్చిండ్రా అని గొప్పతనం కాదు. ఎవరైతే ఎక్కువ ప్లాన్లు ఫాలోఅప్లో యాక్టివ్ ఉండి రిజల్ట్ పెంచుకోవడం చాలా ఉత్తమం. ఓకేనా? ప్లాన్ ఫాలోఅప్లు పెంచుకున్నప్పుడే రిజల్ట్ వస్తుంది. మనము ఫుల్ టైం వచ్చినాం కదా అని కామ్కా ఫుల్ టైం నామ్కా పార్ట్ టైం నామ్కా ఫుల్ టైం కామ్కా పార్ట్ టైం అన్నట్లుంటే మాత్రం రిజల్ట్ రాదు. నామ్కా ఫుల్ టైం పేరుకు ఫుల్ టైం. చేసే పని ఏంటంటే రోజుకు ఒక ప్లాను 2 ప్లాన్లు అది దొరికితే చెప్పినప్పుడు చెప్పడం, లేకుంటే ప్రతి ఫంక్షన్ మీటింగ్ అటెండ్ కావడం, వేరే వేరే పనుల్లో బిజీ అయిపోవడం, బయట ఫంక్షన్లో దాంట్లో చేస్తే అచీవ్మెంట్ తీసుకోలేకపోతారు. టైం కేటాయించకపోతే అచీవ్మెంట్ తీసుకోరు. టైం కేటాయించిన ప్లాన్ ఫాలోఅప్ల మీద, అర్థం చేయించే విధానం మీద, మెయిన్గా ఏంది ప్లాన్ ఫాలోఅప్ చేయడం అంటే ఏంది అర్థం చేయించడమే. కొత్త వాళ్ళకు అర్థం చేయించే దాని మీద ఎక్కువ బిజీ అయిపోయినంటే రిజల్ట్ గ్యారంటీ పెరుగుతుంది. ఇది ప్లాన్ చేయండి. లాస్ట్ విజయ్ కుమార్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ మేడం. మా బెంగళూరు టీం నుంచి ఒక 20 మెంబర్స్ వస్తారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఇంకా ఇక్కడ నుంచి ఒక 2 మెంబర్స్ 1 or 2 మెంబర్స్ అంతే సార్ హైదరాబాద్ నుంచి. సూపర్. గట్టే క్లాప్స్ ఒకసారి మేడంకి. ఓకేనా మేడం? 20 కాదు, మీరు తలుచుకుంటే 40-50 కూడా కూర్చోబెడతారు మేడం. మేడం చూడండి వయసు పెద్దది, పర్సనాలిటీ కూడా పెద్దది. అయినా కూడా మేడం చాలా నా దృష్టిలో అయితే స్వీట్ 16 లాగానే ఉండదు, 16 ఏళ్ళ మనిషి లాగానే వర్క్ చేస్తుంది. అంత ఆమె మనసు అంత ఉత్సాహంగా వర్క్ చేస్తానమాట. రియల్గా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా నడవడానికి అట్టిట్లో ఉన్నా కూడా మెల్లమెల్లగానే అడిగేస్తూ ముందుకు వస్తూనే ఉంటుంది ఆమె. అంటే ఆమెకు తెలుసు చేతనైతే పరిగెడదాం, చేత కాకుంటే నడుద్దాం, పొర్లుదాం, దొర్లుదాం, ఏదో విధంగా ముందుకు వదామని తెలుసు అనమాట. అందువల్ల ప్రాపర్గా ఫోకస్ చేస్తుంది. ఒక దగ్గర ఆగిందంటే నిశ్చలంగా ఉన్నారంటే సక్సెస్కి అక్కడనే స్టాప్ అయింది అనేది తెలుసు. కాబట్టి ఆ వయసులో కూడా ఓకే అంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది. మంచిగా 3 feet వ్యక్తి ద్వారా ఆల్మోస్ట్ 200+ టీం తయారు చేయించే విధంగా విత్తనం నాటిందంటే ఆమె వల్లనే జరిగిందనమాట. సేమ్ అదేవిధంగా ఇప్పుడు కమిట్మెంట్ తీసుకొని మా అప్లైన్ కూడా సార్ దానికి సపోర్ట్ సార్ అప్లైన్ కూడా సపోర్ట్ ఉంది. ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు మేడం, మంచిగా మనస్ఫూర్తిగా. మనం చూడండి, మీరు మీ లోపల బలమైన కోరిక ఉంది కాబట్టి మీ అప్లైన్ మళ్ళీ డైరెక్ట్ హైదరాబాద్ వచ్చి కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అవును సార్. అట్లా మీరు బెంగళూరు మాదిరిగా టీం చేయాలని సార్ మేము. వెరీ గుడ్, వెరీ గుడ్. కమిట్మెంట్ తీసుకోండి మేడం, అవుతుంది. రైట్. మరి అందరికీ ఓకే మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. రైట్. నారాజ్ సార్, ఫైనల్గా మీరు ఎంతమంది కూర్చోబెట్టబోతున్నావు దిశకి ఈసారి? ఏంది ప్లానింగ్? ఫ్యామిలీతో వస్తున్నావా, సింగిల్గా వస్తున్నావా, ఏంది చెప్పి మీరు గోడౌన్స్లో అంతా క్లోజ్ చేయొచ్చు. వెల్కమ్. వెల్కమ్ సార్. నారాజ్ సార్ మాట్లాడండి, అన్మిట్లో ఉన్నారు. నక్క నారాజ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. జయ సార్. మేము 10 members వరకు వస్తాం సార్ మా టీం ద్వారా దిశక్. వెరీ గుడ్. అంటే ఇంతకుముందు చాలా మంది వస్తున్నారు కానీ టైంకి రాలేకపోయారు అమౌంట్ విషయంలో. ఈసారి ఖచ్చితంగా దొరికిస్తున్నారు సార్. దిశకి ఇప్పటి నుంచే ప్లానింగ్ చేయండి, ఇప్పటి నుంచే మాట్లాడండి, అర్థం చేయండి, ఖచ్చితంగా వస్తారు. ఓకే ఓకే సార్. రైట్ సార్, మీరు గోడౌన్స్లో అంతా క్లోజ్ చేయండి. వెల్కమ్. ఫాస్ట్గా. ఓకే సార్. I'm Kerala trip achiever. ఆమె కేరళ ట్రిప్ అచీవర్. I'm Kerala trip achiever. ఆమె కేరళ ట్రిప్ అచీవర్. I'm Singapore cruise achiever. సింగపూర్ ట్రిప్ అచీవర్. I'm cruise achiever. క్రూజ్ ట్రిప్ అచీవర్. Go Diamond. గో డైమండ్. Go Diamond. గో డైమండ్. Go Diamond. గో డైమండ్. రైట్. అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ గో డైమండ్ సార్. అందరికి ఆల్ ది బెస్ట్. ఈ వారం ఆల్ ది బెస్ట్ సార్. ఈ 2 days ఎక్కువ రిజల్ట్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్.